నెట్టయివే, అన్ని నేరాలు నా మీదకి నెట్టయి. నేను మూర్ఖురాలని చెడ్డదాన్నని ఆవిడ అనుకోవాలి. అదే కదక్కా నీ దుష్ట ప్రణాళిక. అందరితోనూ మంచిదారిలా నటిస్తావు. మేకవన్న పులివి. ఏదో ఒకరోజు నాకు దొరుకుతావే. అయ్యో లేదండి, ఆవిడ చేయమనలేదు. నేనే సహాయం చేస్తానని చెప్పాను. పాపం ఒక చేత్తో వంట చేయడం కష్టం కదా. అయ్యో అయ్యో. నిజమే అనుకోండి, కానీ మీరు సహాయం చేయడానికి రోజు ఇక్కడ ఉండరు కదా. పర్వాలేదు, నేను చేస్తాను. అయ్యో, ఈ తలనొప్పి వల్ల ప్రాణం పోతోంది. కాళ్ళు చేతులు బానే ఉన్నాయి కదా, నేను చేస్తానులేండి. మీరు లేవండి ఉమా గారు, లేవండి. లేచిలా రండి, రండి, లేవండి. అక్క, నేను ఆవిడికి వద్దనే చెప్పాను. ఆవిడే నేను పరాయిదాన్ని కాదు, నన్ను చెయ్యనివ్వండి అన్నారు. అదే అక్క, నేను అసలు చెయ్యి లేపలేకపోతున్నాను. భోంచెయ్యాలన్నా భోజనం తినిపించమంటావు అంతే కదా. నేనున్నాను కదా వత్సలా, నేను అన్ని పనులు చేస్తాను. అదేమిటంటే, నా ఇంటి పనులన్నీ బయట వాళ్ళ చేత చేయించడం నాకు ఇష్టం ఉండదు. అయ్యో అయ్యో అత్తయ్య గారు, మీరు లేవండి, నేను చేస్తాను. నేనుండగా మీరు చేయటం ఏంటండి? చూసారా, ఇలాగే చేస్తుంది. వద్దన్నా వినకుండా అన్ని పనులు నెత్తిరేసుకొని చేస్తుంది. గొప్ప గుణవంతురాలు నా కోడలు. సక్కు, మామూలు రోజుల్లో అయితే అన్ని పనులు నువ్వే చేస్తావు, కానీ ఇవాళ మీ అమ్మ వచ్చింది కదా. వెళ్ళు, ఇద్దరూ కాసేపు మాట్లాడుకోండి. లేదత్తయ్య గారు, ముందు నేను పనులన్నీ ముగించేస్తాను. ఆ తర్వాత నేను అమ్మ తీరిగ్గా మాట్లాడుకుంటాం. నేను ఇంటి పనులు మానేసి అమ్మతో కబుర్లు చెప్తూ కూర్చుంటే తనకు అస్సలు నచ్చదు. నిజమే, కానీ మీ అమ్మ అంతసేపు మన ఇంట్లో ఉంటుందా? ఓ అరగంటలో తను వెళ్ళిపోతుంది కదా. అందుకే ఇప్పుడే వెళ్ళి మీ అమ్మతో మాట్లాడు. ఈ పనులన్నీ నేను చేస్తాను, సరేనా? వెళ్ళమంటున్నానా? వెళ్ళు. ఇదిగో సఖు, మీ అత్తయ్య గారు చెప్తున్నారు కదా, పెళ్ళి తల్లి, కాసేపు మీ అమ్మతో కబుర్లు చెప్పు. మేమిద్దరం ఉంటే మీరు సరిగ్గా మాట్లాడుకోలేరు. వెళ్ళమ్మా. యమునా, గమనిస్తూ ఉండు. వాళ్ళని ఒంటరిగా వదిలేకు. తల్లి కూతుళ్ళు విచిత్రమైన వాళ్ళు. ఓ అన్నా ఆ అన్నా కళ్ళనీళ్లు పెట్టుకుంటారు. మనమేదో వాళ్ళని ఇబ్బంది పెడుతున్నట్టు. వెళ్ళు. ఎంత అద్భుతంగా నటిస్తోంది. కోడల్ని చిత్రహింసలు పెడుతోంది. పూసర వెళ్ళి. అమ్మా, బామ్మని చూడాలనుంది. అత్తయ్య గారు ఇందాక చెప్పారు బామ్మ అనారోగ్యంగా ఉందని. నిజమేనా? అవునమ్మా, బామ్మకి అనారోగ్యంగా ఉంది. రాత్రి పగలు సకు అని కలవరిస్తోంది. అన్నం నీళ్లు ముట్టడం లేదు. నేను తనకి సగ్గుబియ్యం జావ చేసిచ్చాను, తాగలేదు. సగ్గు చేసిస్తేనే తాగుతానన్నారు.